హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గించే సమ్మోహన మంత్రం చెప్పుకుందాం. భార్యాభర్తలు గొడవలు పడడం, అజమాయిషీ కోసం ఒకరు పోటీ పడడం ఇంచుమించు ప్రతి ఇంట్లో చూస్తూ ఉంటాం. మహాసాధ్వి శిరోమణుల యొక్క ఓర్పు సహనం వలనే ఈ భూదేవత మనకు సకలము అందిస్తుందని ఇంతవరకే చాలా సార్లు చెప్పుకున్నాం. అటువంటి స్త్రీలు ఉన్నారు కాబట్టి మాలాంటి వారు కూడా జీవనం కొనసాగించగలుగుతున్నారు. గాని ఎక్కువ శాతం ఇంట్లో ఒకరి పట్ల ఒకరు అజమాయిషీ చెలాయించేందుకే ప్రయత్నాలు చేస్తూ ఇంట్లో లేనిపోని గొడవలకు గురి చేస్తూ వారు శాంతిగా ఉండరు, ఇతరులను శాంతిగా ఉంచలేరు. అలాంటి పరిస్థితుల నుండి అతి సునాయాసంగా బయటపడేందుకు భార్య అయినా భర్త అయినా ఈ సమ్మోహన మంత్రమును జపించి ఇంట్లోని గొడవలను తగ్గించగలరు. కాగా ఆనందకరమైన జీవితమును కొనసాగిస్తూ దినదిన అభివృద్ధి చెందగలరు. ఈ గొడవల వలన రోజు రోజుకి అధోగతి లభిస్తుందనే చిన్న విషయాన్ని కూడా గుర్తించక అజమాయిషీ చలాయిస్తూ అధికార దాహం అనగా నా మాట చెల్లాలి అనే అహంకార పూరితమైన వ్యాఖ్యల వలన ఇంట్లో సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ గొడవల యొక్క ప్రభావం ప్రత్యక్షంగా పిల్లలపై పడి ఆ పిల్లల యొక్క భవిష్యత్తు అంధకార బంధరం అవుతుంది. ఇది మనం చాలా వరకు చూస్తున్నాం. అటువంటివి పోయి ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ పెరిగి దాంపత్య జీవనంలో ఆనందము మరియు సఖ్యత లభిస్తూ భోగమును యథేచ్ఛగా అనుభవిస్తూ ఒకరి పట్ల ఒకరికి గౌరవ మర్యాదలు పెరిగే సమ్మోహన మంత్రం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ మంత్రం కూడా ప్రత్యక్షంగా రోజుకి 108 సార్లు లేక 8 మాలలు 54 సార్లు 27 సార్లు అయినా సరే జపించి మన యొక్క జీవిత భాగస్వామికి సమ్మోహనం కలిగించి మన ఇంట్లో గొడవలను తగ్గించుకోగలం. ఇప్పుడు సమ్మోహన మంత్రం చెప్పుకుందాం. మంత్రము ఓం సమ్మోహాయ దశమానాయ సం ఓం ఫట్. మంత్రం మరోసారి ఓం సమ్మోహాయ దశమానాయ సం ఓం ఫట్. మంత్రం మరోసారి ఓం సమ్మోహాయ దశమానాయ సం ఓం ఫట్. దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.